హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్. ఫ్రెండ్స్, ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈ ఎన్పిసిఐ లింక్ ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవైనా అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో నేరుగా పడాలనుకుంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఈ ఎన్పిసిఐ లింక్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్కి సంబంధించి పెన్షన్స్ అనేవి బై హ్యాండ్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో ఈ డీబీటీ ద్వారా అనగా నేరుగా వారి అకౌంట్లో అనేది పెన్షన్ అనేది జమ అవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. ఫర్ సపోజ్ పిఎం కిసాన్, ఈ పిఎం కిసాన్ అనేది 2,000 చొప్పున అకౌంట్లో, అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఉండి వారికి 1B ఉండి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కొన్ని అప్రూవల్స్ తర్వాత అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. 2,000 చొప్పున. ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసరికి కొన్ని పథకాలు అనేవి, సంక్షేమ పథకాలు అనేవి పెట్టడం జరిగింది. వీటికి కూడా ఈ డీబీటీ సిస్టమ్ అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎన్పిసిఐ లింక్ ఉండడం వల్ల ప్రతి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా వేయడం జరిగింది. సో కొంతమందికి అమౌంట్ పడలేదు. దానికి కారణం ఏంటంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్లే. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 పనులు ఏమైనా చేయాలి. ఒకటి, మీ బ్యాంక్కి మీ ఆధార్ కార్డ్ లింక్ అనేది చేయించుకోవాలి. 2, మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయించుకోవాలి. 3, ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి. మొదటగా ఆధార్ లింక్ గురించి వస్తే, ఫర్ సపోజ్ మీరు డబ్బులు తీయాలి, విత్డ్రాల్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళాలి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ ఉండడం వల్ల మీరు బ్యాంక్కి వెళ్లకుండా దగ్గరలో బీసీ పాయింట్ ఏదైతే ఉందో, అంటే బ్యాంక్ మిత్ర పాయింట్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్కి వెళ్ళి మీరు మీ బయోమెట్రిక్ వేసి కూడా డబ్బులు తీసుకోవచ్చు. సంబంధించి ఏజెంట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బయోమెట్రిక్ వేసి ఆధార్ నెంబర్తో బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది పొందవచ్చు. అదే మీకు ఆధార్ కార్డ్ లింక్ అనేది లేనట్లయితే అక్కడ మనం అమౌంట్ విత్డ్రాల్ చేయడం కుదరదు. అదేవిధంగా డిపాజిట్ చేయాలని కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, పర్లేదు. కానీ వీరి దగ్గర, అంటే బ్యాంక్ మిత్రకు సంబంధించి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర బయోమెట్రిక్ వేసి డిపాజిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ లింక్ అనేది ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే మీరు మీ బ్రాంచ్కి వెళ్ళి లింక్ చేయించుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్. ఈ ఎన్పిసిఐ లింక్ ఉండడం వల్ల మీరు గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో పడాలి అనుకుంటే ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారా వారు అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఈ అకౌంట్ లింకింగ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను. ఆ విధంగా మీ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి లింక్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్ లింక్. మీ ట్రాన్సాక్షన్ అన్ని ఒకవేళ అమౌంట్ పడినా, తీసినా, ట్రాన్స్ఫర్ చేసినా, ఏం చేసినా, ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ విత్డ్రాల్ చేసినా ప్రతి దీనికి కూడా మొబైల్ నెంబర్ లింక్ అనేది తప్పనిసరి. ఈ లింక్ ఉంటే మీకు విషయం తెలుస్తుంది అనమాట. అమౌంట్ విత్డ్రాల్ ఎవరైనా చేసినా, ఒకవేళ మీరు ఏటీఎం ఇచ్చి ఎవరైనా విత్డ్రాల్ చేయించినా, లేదా మీరు చేసినా, మీరు డిపాజిట్ చేసినా వితిన్ సెకండ్లో మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండడం వల్ల. సో మీ అకౌంట్కి మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాను. మీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో, ఒకవేళ అది ఉన్నట్లయితే మీకు మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉండొచ్చు. ఆ అకౌంట్లో ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో కూడా చూపించడం జరుగుతుంది. వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే జేవిడి లేదా ఫీజు రియంబర్స్మెంట్ అనేది
స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ అనేవారు అకౌంట్ చేసుకున్నారు, కానీ కొంతమందికి లాస్ట్ టైం అమౌంట్ పడింది, కొంతమందికి పడింది. ముందుగా చెక్ చేసుకోండి మీ అకౌంట్కి అనేది ఎన్పిసిఐ లింక్ యాక్టివ్లో ఉందో లేదని చెప్పేసి. ఉంటే నో ప్రాబ్లం, అమౌంట్ మీకు ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ లేనట్లయితే ఖచ్చితంగా మీ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి లింక్ చేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు స్టూడెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని అక్కడ సెర్చ్ ట్యాబ్లో మై ఆధార్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ బటన్ అనేది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చిన ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే అది మిమ్మల్ని అఫీషియల్ వెబ్సైట్లోకి ఈ విధంగా తీసుకుని వెళ్తుంది. అందులో అలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అదిగోండి, మనకి ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ద్వారా ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో, ఉంటే అది ఏ అకౌంట్కి ఉందో ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆ స్టేటస్ తెలియాలంటే ముందుగా లాగిన్ అనేది అవ్వాలి. అక్కడ పైన చూపించిన విధంగా లాగిన్ మీద క్లిక్ చేసి ఎంటర్ ఆధార్ నెంబర్ వద్ద మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. నేనైతే ఒక స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్రింద ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ క్యాప్చా అనేది ఏ విధంగా అయితే ఉందో సర్కిల్లో చూపించిన విధంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే కీబోర్డ్లో టైప్ చేయాలి. ఒకవేళ మీరు తప్పుగా టైప్ చేసినట్లయితే మళ్ళీ రీక్యాప్చా అనేది వస్తుంది, అది టైప్ చేయండి. చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఓటీపీ అనేది లేట్గా రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. బ్యాక్ రావడం మాత్రం చేయకండి, ఎందుకంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్లయితే మళ్ళీ ఓటీపీ అనేది మళ్ళీ ఎంటర్ చేయడం అవ్వదు. సో ఓటీపీ అనేది వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆధార్కి సంబంధించి మన ఈ ఛానల్లో ఇది 3వ వీడియో ఫ్రెండ్స్. ఇదివరకే ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మొబైల్ అనేది వీడియో చేశాను. రెండోది మొన్న లేటెస్ట్గా పెట్టాను. ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, అంటే డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్లో కానీ ఏమైనా అడ్రస్ చేంజింగ్ కానీ పొరపాట్లు ఉన్నట్లయితే ఏ విధంగా సవరణ చేసుకోవాలనేది వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో అనేది ఇప్పటికీ 4K వ్యూస్ అనేవి రావడం జరిగింది. సో అవి వీడియోస్ నేను ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి. సో ఓటీపీ అయితే నాకైతే వచ్చింది. నేను ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. అది మళ్ళీ లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు దానికి క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, లెఫ్ట్ సైడ్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే సర్కిల్లో చూపించిన విధంగా అక్కడ ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కూడా మీరు డైరెక్ట్ ఇందులోకి రావచ్చు. అది కొంతసేపు అనేది లోడింగ్ తీసుకుని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంటర్ చేసిన స్టూడెంట్కి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్లోనే ఉంది. చూడండి, సర్కిల్ చేసి పెట్టాను, యాక్టివ్లోనే ఉంది, నో ప్రాబ్లం. కొంతమందికి బ్యాంక్ నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్టివ్లో ఉంది. ఎన్పిసిఐ లింక్ అనేది యూనియన్ బ్యాంకు ఏదైతే ఉందో దానికి లింక్ అయి ఉంది. కొంతమందికి ఇక్కడ యాక్టివ్ అనే ప్లేస్లో ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా
మీ బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ సీడింగ్ అంటే ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు.